బుద్ధుని బోధనలలో ఒక ముఖ్యమైన గుణం ఓపనయిక గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఓపనయిక అంటే సింపుల్గా చెప్పాలంటే ముందుకు నడిపించేది అని. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం లాంటివి మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, ప్రవాహానికి ఎదురు ఈదుతున్నట్టుంటుంది. మరి ఈ అడ్డంకిని ఎలా దాటాలి? దానికి ఈ సూత్రం దారి చూపిస్తుంది. మొదటిది, మీరు మొదట్లో పడే ఆ సంఘర్షణ ఉంది చూసారా, దాన్ని గమనించండి. అది మీ బలహీనత కాదు, మీరు ముందుకు వెళ్తున్నారనడానికి ఒక సంకేతమన్మాట. పట్టు వదలకండి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కష్టంగా ఉందో అదే మీకు సహజంగా మారిపోతుంది. ఇక రెండవది, ఒక చిన్న ట్రిక్ లాంటిది. అంటే కష్టమైన దానితో మొదలుపెట్టొద్దు, తేలికైన దానిని పట్టుకోండి. ఉదాహరణకి, ధ్యానంలో శ్వాస మొదలవ్వడం ముగియడం అంత స్పష్టంగా తెలీదు కలా, సో దాని మధ్యభాగంపై దృష్టి పెట్టండి. అది మీకు బాగా తెలుస్తోంది. దానిమీద పట్టు దొరికాక సూక్ష్మమైన విషయాలు అవే అర్థమవుతాయి. ఇక చివరిగా, అసలు లక్ష్యమేంటంటే విషయాలు ఎలా ముగుస్తాయో చూడటం. ఇది మనకు అనిత్యతను అర్థం చేయిస్తుంది. అంటే ఒక ఆలోచనగాని ఒక భావనగాని ముగిసినప్పుడు మీరు దాన్ని పట్టుకోకుండా వదిలేయగలిగితే మీ మనసుకి లంగరుండదు, అది ఫ్రీ అయిపోతుంది. అదే విముక్తికి దారి. సో ఓపనయిక అంటే మొదట్లో ఉండే కష్టాన్ని ఒక శక్తిగా మార్చుకుని విముక్తివైపు సహజంగా సాగిపోయే ప్రయాణమన్మాట.